the topics, especially in the third chapter and also the fourth chapter. So today the continuation for the fourth chapter, that is image formation by the convex lens. Image formation by a convex lens. So already మనము అంటే ఇమేజ్ ఫార్మేషన్ అంటే మనము కాన్వెక్స్ లెన్స్ కి కాన్కేవ్ లెన్స్ కి ఇమేజ్ ఫార్మేషన్ ఆల్రెడీ చెప్పేసాం. మళ్ళీ కొత్తగా ఏంటి మీరు అనుకోవచ్చు. అంటే ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టినప్పుడు ఏ విధంగా ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది అనేది పాయింట్ అన్నమాట. ఓకే, సో ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ డిఫరెంట్ లొకేషన్స్ ఫ్రమ్ ద లెన్స్. Then you need to find the position of the lens and the position of the image and also the shape of the image and also what are the other factors, how it appears, whether it is real or it is inverted or it is something else. Okay, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి ఆల్రెడీ మీకు తెలిసినవే, బట్ విల్ సీ దట్ should have a review on it, right? So coming to the discussion, image formation by a convex lens. Basically, there are different cases are there, nothing but there are different situations are there. So the cases are, you can say that there are say different situations. So different situations for image formation ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. So the first one is what? Object is at infinity. అంటే ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ దాని ఇమేజ్ ఫార్మేషన్ అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు లైట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి లైట్ లెన్స్ మీద పడుతుంది. లెన్స్ మీద పడిన తర్వాత ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది. ఓకే ఓకే రైట్, ఆర్ యు ఏబుల్ టు ఫాలో మీ? అర్థమవుతుందా నేను చెప్పేది? yes sir. గుడ్. సో అది మనము అర్థం చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ అనేది ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉంది. అట్ ద సేమ్ టైం దట్ ఆబ్జెక్ట్ ఈజ్ అంటే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్, ఓకే, మీరు నన్ను చూస్తున్నారు. ఇందులో ఎలా చూస్తున్నారు? మన మధ్యన ఏముంది? ఒక కెమెరా ఉందన్నమాట. ఆ కెమెరాలో ఏముంటాయి? లెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ లెన్సెస్ అనేవి నా మీద ఉన్నటువంటి లైట్ ని, నా మీద లైట్ పడుతుంది కదా, ఈ లైట్ ని ఓకే తీసుకొని లెన్సెస్ అంటే కెమెరాలో ఉన్నటువంటి లెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాయి. కలెక్ట్ చేసిన తర్వాత ఆ లెన్సెస్ అనేవి మళ్ళీ ఇమేజ్ ని ఫామ్ చేశాయి. ఎక్కడ ఇమేజ్ ఫామ్ చేశాయి అంటే మీరు మళ్ళీ చూస్తున్నారు. మీరేం చూస్తున్నారు? నేను ఫోకస్ చేసిన కెమెరాని మీరు చూస్తున్నారు కాబట్టి మీకు ఇమేజ్ అనేది కనబడుతుంది, రైట్? సో అలా అన్నమాట. సో ద సేమ్ వే ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్ పొజిషన్స్ లో ఉన్నాయి. డిఫరెంట్ పొజిషన్స్ లో ఉన్నాయి. ఎక్కడ నుంచి? లెన్సెస్ నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు లెన్స్ అనేది తీసుకుంటే రైట్, వాట్ ఈస్ గివెన్? కాన్వెక్స్ లెన్స్. సో మనకు ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అనేది మనం ఇలా తీసుకుంటాం. సో ఇలా మనం లెన్స్ అనేది తీసుకున్న తర్వాత డిఫరెంట్ పొజిషన్స్ లో ఆబ్జెక్ట్ అనేది మనం పెడుతూ ఉంటాం. డిఫరెంట్ పొజిషన్స్ లో ఆబ్జెక్ట్ మనం పెట్టినప్పుడు దెన్ ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు 6 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేస్ ఏంటంట? ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉండడము. సెకండ్ కేస్ ఏంటంట? ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సిఓసి అంటే ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్. పిఏ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. Third one, object is placed at the center of curvature. The center of curvature పైన ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, రైట్? Then the fourth case is object is placed between the center of curvature and the focal point. Okay, ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంటుందంట? సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ పాయింట్ కి మధ్యలో పెట్టినప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అటువైపు ఎలా ఉంటుంది? కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఇమేజ్ ఫార్మేషన్ లెఫ్ట్ సైడ్ ఉండదు, రైట్ సైడే ఉంటుంది. ఓకే, తర్వాత ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద ఫోకల్ పాయింట్. అంటే ఫోకల్ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ అనేది పెట్టావు, అప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది? లేదా ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ది ఆప్టిక్ సెంటర్. ఓకే, ఆప్టిక్ సెంటర్ అంటే లెన్స్ లో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ అన్నమాట. ఓకే, మిడ్ పాయింట్, రైట్? సో ఆ పాయింట్ కి ఫోకల్ పాయింట్ కి మధ్యలో పెట్టినప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అసలు ఉంటుందా
ఉండదా, ఉంటే ఎలా ఉంటాయి, ఇవి యాక్చువల్ గా ఉన్నటువంటి కేసెస్ అన్నమాట. బేసిక్ గా మీకు డైరెక్ట్ గా యాక్చువల్ గా మీకు సిలబస్ అనేది తగ్గించారు కాబట్టి ప్రతి పాయింట్ కూడా మీకు ఉన్న ఆ 70% సిలబస్ లో మీకు వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ అవ్వకూడదు, రైట్. నిన్న కొంతమంది ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ అని కొంతమంది స్ట్రెంత్ తగ్గారు, బట్ మళ్ళీ ఇప్పుడు బాగానే వచ్చారు, రైట్. సో ఏంటంటే విషయం, మన క్వశ్చన్ పేపర్ అయినా కానీ మనకు అన్ని తెలుసు అనుకుంటాం. ఖచ్చితంగా క్వశ్చన్ ని ట్విస్ట్ చేసి, అంటే డైరెక్ట్ గా అడగకుండా ఇండైరెక్ట్ గా అడిగినప్పుడు మళ్ళీ ఆన్సర్ చేసే విధంగా ఉండాలి కదా, రైట్. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టాపిక్స్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూ హావ్ టు సీ దట్. నౌ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. 1 to మినిమం 1 నుంచి 2, ఖచ్చితంగా మినిమం 2 అనుకోండి. ఎందుకంటే మీకు ఉన్నది 40 క్వశ్చన్స్. 40 క్వశ్చన్స్ లో మీకు ఫిజిక్స్ లోనే అన్నప్పుడు ఈ వాట్ ఈస్ దిస్, ఈ ఆప్టిక్స్ లోనే మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 3rd, 4th, 5th చాప్టర్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 20 క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ టాపిక్ లో ఎన్ని వస్తాయి, మినిమం 2 వస్తాయి. 2 నుంచి మినిమం 2 వస్తాయి. మళ్ళీ దీనికి రిలేటెడ్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా 1 or 2 యాడ్ అవుతాయి, రైట్. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు దిస్, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఎలాంటి లైట్ వస్తుంది? కెన్ ఎనీవన్ స్పీక్? yes, can anyone speak? When the object is at infinity distance, Image is formed at focus. Image It is has formed At focus. at focal. ఫస్ట్ మీకు నేను మిమ్మల్ని ఆన్సర్ అడగలేదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు దీని మీద ఫాలోయింగ్ లైట్ ఎలా ఉంటుంది అడుగుతున్నా. ఎలా parallel to the principal axis. ప్రిన్సిపల్ యాక్సిస్, వెరీ గుడ్. సో అది ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ అనేది ఎక్కడో ఉంటది, ఇన్ఫినిటీ అంటే నువ్వు అక్కడికి పోలేవు కదా ఇప్పుడు, కానీ అక్కడి నుంచి వచ్చేటటువంటి లైట్ సో ఇలా ఉంటుంది. ఎస్, సో ఇలా ఉంటుంది. ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనకు ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది లెన్స్ మీద పడింది, అలాంటప్పుడు ఏం జరుగుతుంది మనకు పాయింట్, అవునా కదా. సో ఫోకల్ పాయింట్ కు రీచ్ అవుతుంది. ఎస్, ఇస్ ఇట్ నాట్? Yes, sir. ఈ కేసు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, రైట్. సో అదే ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్, say what is that, beyond the center of curvature on a principal axis. Object is placed beyond the center of curvature on a principal axis. Kindly mute your mic. Please kindly mute your mics. For example, నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఈ లెన్స్ బదులు జస్ట్ say that this is the center of the lens. Please kindly mute your mic. Rashmita, kindly mute your mic. Rashmita, please mute your mic. So object is placed beyond the center of curvature on the principal axis. Basically మనకు ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది మనకు సెంటర్ ఆఫ్ ది లెన్స్ అన్నమాట, లేదా ఆప్టిక్ సెంటర్ అనుకోండి పాయింట్. సో ఇక్కడ నుంచి మనకి ఏముంటది, ఫోకల్ పాయింట్, సే ఫర్ ఎగ్జాంపుల్ F1 ఉంటది. తర్వాత మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఎంత, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ది ఫోకల్ పాయింట్ అండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్? చెప్పండి. What is the relation between the center of curvature and focal point? Yes. Sir, focal length double చేస్తే center of curvature. Very good. Focal length ni double చేస్తే మనకి ఏమవుతుంది? I equal to 2f. Curvature వస్తుంది. So for example, if you take say F2 and say double times of this is what? 2F2. అవునా? F2 ని ఏంటి? Center of curvature. అంతేనా? C is equal to ఎంత అంటే 2F2 అన్నమాట. 2F2. సో ఇక్కడ అడిగింది ఏంటంటే ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్.
బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే సో ఇది ఫోకల్ పాయింట్. బేసిక్ ఫోకల్ పాయింట్స్ మనకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాం, రైట్ సైడ్ తీసుకుంటున్నాం. దట్ డిపెండ్స్ అపాన్ ది లైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆబ్జెక్ట్ అనేది అటువైపు నుంచి చెప్తాము, ఇటువైపు నుంచి లైట్. సో ఎలా అయినా వెళ్ళచ్చు. సో లెఫ్ట్ నుంచి లైట్ పడచ్చు లేదా రైట్ నుంచి పడచ్చు. దానికి కరస్పాండింగ్ ఇమేజెస్ అనేవి మనకు లెఫ్ట్ రైట్ అయినా అవ్వచ్చు, లెఫ్ట్ అయినా అవ్వచ్చు. అవునా కదా? సో అలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఎస్ ఖచ్చితంగా మనకు ఫోకల్ పాయింట్స్ లెఫ్ట్ రైట్ రెండు తీసుకుంటాం. సో దిస్ ఈస్ F1, దిస్ సైడ్ ఈస్ 2F1. అంటే 2F1 ఏంటిది? సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లెన్సెస్ అనేవి ఇలా ఉన్నప్పుడు మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఇలా ఉంటే ఇలా ఒక సర్ఫేస్, ఇలా ఒక సర్ఫేస్, ఇలా సర్ఫేస్, ఇలా సర్ఫేస్. అంటే ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్, ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్. సో ఇలా మనకు డిఫరెంట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ అనేది దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాయింట్ ఇది ఉంటుంది. సో దీనికి సెంటర్ ఆఫ్ పాయింట్ వచ్చి ఇక్కడ ఎక్కడ ఉంటుంది. అవునా కదా? సో ఇలా ఉన్నాయంటే సే దిస్ ఇస్ వాట్ యు మే హ్యావ్ వన్ ఈస్ C1, అదర్ వన్ ఈస్ C2 లైక్ దట్. సో అలాంటప్పుడు ఇది ఎంత ఉంటుంది అంటే ఈ ఫోకల్ పాయింట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోకల్ పాయింట్ ఉంటే దానికి డబుల్ గా ఉంటుంది. అవునా కదా? ఇది ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోకల్ పాయింట్ ఉంది అనుకోండి, దెన్ దానికి ఇది ఫోకల్ పాయింట్ అనుకోండి, దానికి డబుల్ గా ఉంటుంది. అంటే ఇది say one is C1, another one is C2. So you can take C1 and C2, F1 and F2. అర్థమైందా పాయింట్? ఎస్, అది ఫాలోయింగ్ మీ? Yes, sir. Yes, sir. సో అలా ఇలా ఉంటుంది యాక్చువల్ గా రియాలిటీలో. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను నేను, బట్ కొంతమంది మిస్ అయిందని. సో బట్ అదే ఇక్కడ మనం నోట్ చేసాము. ఇక్కడ లెన్స్ బదులు జస్ట్ మనం ఏంటి అది ఉన్నటువంటి ఆ మిడిల్ పాయింట్, మిడిల్ ప్లేన్ ని మెన్షన్ చేసాం. ఇది లెన్స్ అన్నమాట. సో ఈ లెన్స్ నుంచి మనకి F1 ఉంది, 2F1 ఉంది, అలాగే F2 ఉంది, 2F2 ఉంది. క్వశ్చన్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లేస్ బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ఏ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఎప్పుడైతే ఇది బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ఏ ప్రిన్సిపల్ యాక్సిస్ అనేసి అన్నాడు, అప్పుడు అంటే సమ్వేర్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ సమ్వేర్ లైక్ దిస్. సో ఇలా ఉంటుంది. అవునా కదా? సో ఎప్పుడైతే ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉందనుకోండి ఆబ్జెక్ట్, సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ వాట్ దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి దూరంలో ఉంది. సో ఇలాంటప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చేటటువంటి రేస్ ఎలాంటి ఇమేజ్ ఫామ్ చేస్తాయి అనేది మనకు పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఎలా ఉంటాయి మనకి ఇమేజెస్? విల్ దే బి రియల్ ఆర్ విల్ దే బి వర్చువల్? Real. Yes, sir. They are Real image. They are actually the real image. So actually we will take 2 points. So ఇక్కడ నుంచి మనకు say 2 rays తీసుకున్నాం. ఒకరే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ గా లెన్స్ మీద ఈ మార్జినల్ పాయింట్స్ కి రీచ్ అయ్యారు. ఒకరే ఏమవుతుందంటే ఈ లెన్స్ పాయింట్ నుంచి సెంటర్ ఆప్టిక్స్ ఒకరే ఏంటంట ఇలా వెళ్తుంది. సో ఇలా వెళ్ళని ఇలా అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో దిస్ రే విల్ గో straight like this. Okay, then what about the next ray? This ray will go to where? To downward. Is it not? So ఇలా వస్తుంది. సో ఇలా వచ్చి మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుందా జరగదా? ఎస్, ఇమేజ్ ఫార్మేషన్ Yes, sir. ఎక్కడ జరుగుతుంది ఇమేజ్ ఫార్మేషన్? ఇమేజ్ ఫార్మేషన్ Beyond Curvature and focus. Focal planes లో, sir. బియాండ్ ది మనకు Center of curvature and focus. ఏంటంటే ఫోకల్ ప్లేన్ లో ఉంటుంది. అంటే ఇది ఒక ప్లేన్ యాక్చువల్ గా, అంటే ఇది ఫోకల్ పాయింట్. కానీ ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ నుంచి? బిట్వీన్ వాట్? బిట్వీన్ F1 and 2F1. Is it not? You are getting my point? There are between F1 and 2F1. So image formation ఇలా ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది అప్ యారో, కానీ ఇక్కడ ఏంటిది డౌన్ యారో. దట్ మీన్స్ వాట్? సో యు గెట్ ఇన్వర్టెడ్ ఇమేజ్. Number 1, it is inverted image. And whether the image will appear to us, మనకు కనబడుతుందా ఇమేజ్?
కనబడుతుందా కనిపిస్తుందా? ఎస్ సార్. సో ఎందుకు కనిపిస్తుంది? కాబట్టి నువ్వు అనేమంటున్నావు రియల్ Real ఇమేజ్. image. సో ఇమేజ్ అపియర్స్ యు కాల్ రియల్ ఇమేజ్ అండ్ ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్ అంటే ఇలా ఉంది. అంటే ఆల్రెడీ నేను మీకు ఫన్నీగా ఏంటంటే ఇక్కడ హెడ్ టెయిల్ అని లాస్ట్ క్లాస్ లో వేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, మీకు ఇది హెడ్ అయితే డౌన్వర్డ్, టెయిల్ అయితే సో ఇది హెడ్, డౌన్వర్డ్ వచ్చి లెగ్స్ అన్నమాట. సో దెన్ దిస్ ఈస్ లైక్ దిస్ అంటే ఇన్వర్టెడ్ అయితే అనమాట. సో కాబట్టి ఇది ఆబ్జెక్ట్. సో ఇక్కడ వచ్చేటటువంటి ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ ఇమేజ్. అండ్ అదర్ పాయింట్ ఇస్ ఇమేజ్ మీన్స్ బిట్వీన్ వాట్ F1 అండ్ 2F1. ఓకే, సో ఒకే పాయింట్ లో ఒకే కేసులో మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడగచ్చు. మూడు క్వశ్చన్స్ ఎలా అడగచ్చు? when an object is placed beyond the center of curvature on the plane of convex lens, then which one of the following is correct about the image formation? Option A. Option A is real image. Option B, inverted image. Option C, the image is formed between F1 and 2F1. Option D, all of the above. Okay. All of All of the above. All